ఫ్రెండ్స్, మీ లక్ష్మీ మధు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆంధ్ర స్టైల్లో ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ నెత్తల కూరను ఎలా చేయాలో చూసేద్దాం. నేను వంకాయలను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నెత్తలు మంచిగా వేడి నీటిలో వేసి తలాతోక తీసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని 2 కరివేపాకు రెంబలను కూడా వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కొంచెం కలుపుకో. టమాటాలు మగ్గనివ్వడం కోసం తగినంత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి. 5-10 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా నేను చూపించిన విధంగా మగ్గనివ్వాలి. అందులో కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కడిగి ఉంచుకున్న వంకాయ ముక్కలను నెత్తలను వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టాలి. మధ్యలోని ఇలా మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గర అయ్యాక అందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వంకాయ నెత్తల కూర రెడీ.